ఆయనే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని. నా మనసు రియాలిటీలో ఉండమంటుంది. ఒకవైపు దగ్గరవ్వాలని, మరొక వైపు నిజం చెప్పేదాకా దూరంగా ఉండమని అంటుంది. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాను. నాకు తెలుసు లక్ష్మి, మీరెప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తే అదే చేస్తారు. ఒక రకంగా అదే మంచిదిలేండి. ఏది ఏమైనా ఈ సమస్యలన్నిటికీ త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. దయచేసి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు లక్ష్మి. హరి హరి హరి, నిజం చెప్పు, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కదా? ఏమైందమ్మా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళావు కదా? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నేను మీ కొడుకుని, ఎప్పటికీ మీతోనే ఉంటాను. హరి, నన్ను ఓదార్చడానికి నువ్వు అలా చెప్పడం లేదు కదా? నన్ను నిజంగానే మాతోనే ఉంటావు కదా? అమ్మా, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేనెప్పటికీ మీతోనే కలిసి ఉంటాను. అయినా మిమ్మల్ని వదిలేసి నేను ఎలా ఉండగలనమ్మా? నాకు బంగారం లాంటి అమ్మ నాన్న ఉంటే వాళ్ళెందుకు దూరం చేసుకుంటాను? నీ మీద నాకు నమ్మకం ఉంది నాన్న, కానీ ఎందుకో నాకు దూరం అయిపోతావేమోనని భయంగా ఉందిరా. నాకు ఇంకొక విషయం కూడా చెప్పు. నువ్వు ఈ అమ్మ దగ్గర ఎలాంటి నిజం దాచడం లేదు కదా? నాకు ఒక అనుమానం ఉందిరా. ఏంటమ్మా అది? చెప్పు. నీకు లక్ష్మికి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అమ్మో లే, చందమామ వెళ్ళిపోయి సూర్యుడు కూడా వచ్చాడు. ఇంకా నువ్వు బెడ్ మీదే పడుకునున్నావు. లే అమ్మూ. ఏంటత్తయ్యా, నువ్వు రాను రాను మా అమ్మలో తయారవుతున్నావు. ఇప్పుడు నేనేం చేశానని? లేకపోతే ఏంటి, స్కూల్ లేకపోయినా సరే మా అమ్మ మాత్రమే ఇలా నిద్ర లేపుతుంది అనుకున్నాను. కానీ నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. లేదమ్మూ, వదిన చేస్తున్నది కరెక్టే. ఎవరైనా సరే చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయని? సూర్యోదయం అయినా అమ్మ మాట వినకుండా పడుకోవడం బ్యాడ్ హ్యాబిట్. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటే పెద్దయ్యాక ఏం సాధించాలన్నా ఈజీ అవుతుంది. మా అమ్మ గుడ్ గర్ల్ కదూ, లేస్తుంది. ఓకేనా? నాట్ ఓకే. నేనెప్పుడో గుడ్ గర్ల్ని. ఇప్పుడు గుడ్ గర్ల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఇబ్బంది పెడితే బ్యాడ్ గర్ల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడేంటి, నువ్వు లేస్తావా లేవా? నేను కాసేపు పడుకుంటాను ప్లీజ్. అత్తయ్య, మా అమ్మయ్య నీకు గుడ్ నైట్ చెప్పడానికి నైట్ ఫోన్ చేశాడు కదా, ఇప్పుడు నువ్వెందుకు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు? ఇలాంటి వాటికి మాత్రం ముందుంటావు. ఇప్పుడేమైంది నీ నిద్ర? మీ మామయ్యని తలుచుకోగానే నీ నిద్ర పారిపోయిందా? పాపం, మా అమ్మయ్య నీ మీద ప్రేమతో ఫోన్ చేస్తే నువ్విప్పుడు చెయ్యవా? నువ్వు కూడా ఫోన్ చేయాల్సిందే. అదేం కుదరదు.